హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఏపీఎస్సి గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంట్లో యూనిట్ 2లో ఉన్నటువంటి ఎనర్జీ సెక్టర్ అండ్ భారత్ స్టేజ్ నార్మ్స్ అనే టాపిక్ గురించి వీ హ్యావ్ ఎ లిటిల్ డిస్కషన్ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. అండ్ ఈ భారత్ స్టేజ్ నార్మ్స్ ఎక్కడి నుంచి వచ్చే ఫస్ట్ వన్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యాము. ఈ యూరోపియన్ యూనియన్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత యూరోపియన్ స్టాండర్డ్స్ అంటారు వాటిని, యూరోపియన్ స్టేజెస్. సో అక్కడి నుంచి మనం ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సి వచ్చింది అంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, సస్టైనబుల్ లివింగ్ పాసిబుల్ అని చెప్పేసి ఈ వెహికులర్ పొల్యూషన్ కనుక కంట్రోల్ చేసినట్లయితే హ్యూమన్ బీయింగ్స్ బెనిఫిషియల్ అవుతారు అని చెప్పేసి ఆ కాంటెక్స్ట్లో మనం వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే భారత్ స్టేజ్ 1, 2, 3 అండ్ ఈవెన్ 4 ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాం. బట్ మనకి 5 ఇంప్లిమెంట్ చేయడానికి సఫిషియంట్ టైం లేదు. ఆ గ్లోబల్ లెవెల్లో కనుక చూసినట్లయితే 5ని మనం క్రాస్ చేసి డైరెక్ట్గా 6 ఇంప్లిమెంట్ చేసాం. ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 2020 నుంచి మనం ఇది స్టార్ట్ చేసాం జరిగింది. సో అసలు ఫస్ట్ ఈ నార్మ్స్ ఏంటి, వీటి గురించి కొన్ని చూద్దాం. సో ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ April 1, 2020 యాజ్ వి సెడ్. అండ్ మ్యాండేట్స్ ఇన్స్టాలింగ్ సడన్ ఫిల్టర్స్ని, అంటే ఒక్కొక్క వెహికల్, పెట్రోల్ వెహికల్ ఏంటి, డీజిల్ వెహికల్ ఏంటి, వాటికి సంబంధించిన కొన్ని ఫిల్టర్స్ని యూస్ చేసి ఆ వెహికులర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. అందులో నుంచి వచ్చే పార్టికులర్ మ్యాటర్ కానివ్వండి, నైట్రోజన్కి సంబంధించిన ఆక్సైడ్స్ కానివ్వండి అండ్ అదర్ ఆక్సైడ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ ఫిల్టర్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి. అండ్ మ్యాండేట్స్ ఆన్ బోర్డింగ్ డయాగ్నోస్టిక్స్ ఫర్ వెహికల్ మెయింటెనెన్స్. సో ఈ విధంగా వెహికల్ మెయింటెనెన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా దీంట్లో కీలకంగా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ భారత్ స్టేజ్ 6 ఎఫెక్ట్ ఏంటంటే 2 వీలర్స్ కంపేర్ టు ప్రీవియస్ నార్మ్స్. అంతకుముందు దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటంటే మ్యాండేటెడ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ. ఈ భారత్ 6 దానికి సంబంధించిన నార్మ్స్ ఏంటి అని అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ అనేది మ్యాండేట్ ఇక్కడ. తర్వాత ఇట్ ఇంక్లూడ్స్ లిమిటేషన్ ఆన్ పార్టికులేట్ మ్యాటర్. అంటే ఈ పార్టికులేట్ మ్యాటర్ గురించి మనందరికీ తెలుసు, PM 2.5 అండ్ 10 అని చదువుతాం. బట్ ఇక్కడ పార్టికులేట్ నంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది BS6లో మనం PN ఎమిషన్స్, పార్టికులేట్ నెంబర్ ఎమిషన్స్ అంటే ఎన్ని పార్టికల్స్ మనకి ఉద్గరించబడుతున్నాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సిగ్నిఫికెన్స్, ఇట్ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఎమిటెడ్ బై ఇంజన్స్ నుంచి వచ్చేటువంటి అల్ట్రాఫైన్ పార్టికల్స్. మనం ఇక్కడ చూస్తాం పార్టికులేట్ మ్యాటర్ ఈజ్ డిఫరెంట్ అండ్ అల్ట్రా ఫైన్ పార్టికల్ అంటే ఇంతకంటే చిన్నవి, లెస్ దాన్ 2.5, దానికంటే కూడా చిన్నగా ఉన్నటువంటి పార్టికల్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు. అండ్ ఈ BS6 నార్మ్స్ కింద ఏ పొల్యూటెంట్స్ని ఉద్గారాలు కొంత పరిధి ఉంటుంది. పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్కి దాదాపు సమానంగా ఉంటుంది. కానీ ఏది అని అంటే CO, కార్బన్ మోనాక్సైడ్ అండ్ తర్వాత మిగిలినవన్నీ చూసినట్లయితే హైడ్రోకార్బన్స్కి, పార్టికులేట్ మ్యాటర్కి అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఈ మూడింటికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే హైడ్రోకార్బన్స్, పార్టికులేట్ మ్యాటర్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ మూడింటికి డిఫరెంట్గా ఉన్నా కానీ ఒక కార్బన్ మోనాక్సైడ్ విషయంలో మాత్రమే బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్కి ఆల్మోస్ట్ మెజర్స్ అనేవి సేమ్ ఉన్నాయండి. ఏ వాహనాలు ఎక్కువగా హైడ్రైడ్స్ని ఫేస్ చేస్తాయి అని చెప్పేసి దాని గురించి కూడా ఒక డిస్కషన్ ఉంది. అండ్ మేజర్గా ఏంటంటే ఇక్కడ ఈ BS6 వల్ల మేజర్గా హర్డల్ వచ్చినటువంటి వెహికల్స్ ఏంటి, పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ అంటే డీజిల్ వెహికల్స్కి మేజర్ హర్డల్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ NOx, నైట్రోజన్ ఆక్సైడ్స్ రిడక్షన్ అనేది మేజర్ టార్గెట్. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇది మేజర్ టార్గెట్ ఇక్కడ. అండ్ ఎంతవరకు రెడ్యూస్ చేస్తున్నారంటే అప్ టు 70%. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో ద మోస్ట్ డేంజరస్ కల్ప్రిట్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ యాసిడ్ రైన్స్ యాజ్ వెల్, అండ్ ఇవి అప్ టు 70% వరకు తగ్గించబడుతున్నాయి అని చెప్పారు. సో అది మేజర్ ఇంపాక్ట్ మనకి దీనివల్ల వచ్చే బెనిఫిట్ అనేది. తర్వాత ఫ్యూయల్ రిలేటెడ్గా చూసినట్లయితే చేంజ్ వాజ్ మ్యాండేట్ టు సపోర్ట్ BS6. ఒక ఫ్యూయల్లో కూడా కొన్ని ఎడిషన్స్ వచ్చాయనంట. ఏది అని అంటే రిడక్షన్ ఇన్ సల్ఫర్. వెహికులర్ ఫ్యూయల్లో మనకి సల్ఫర్ జనరల్గా ఉంటుంది, బట్ దాంట్లో ఉన్న సల్ఫర్ క్వాంటిటీని లెవెల్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అదొకటి నెక్స్ట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒక టేబుల్లో 2000 నుంచి మనకి 2020 వరకు ఆ చేంజెస్ ఎలా వచ్చాయి, ఏ ఇయర్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేది. ఇక్కడ నెక్స్ట్ పాసిబుల్ క్వశ్చన్స్.
వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ భారత్ స్టేజ్ నామ్స్ ఇన్ ఇండియా? ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో మనకి ప్రైమరీ ఎయిమ్ ఏంటి, అసలు ఎందుకు మనం యూరోపియన్ యూనియన్ నుంచి తీసుకోవాల్సి వచ్చింది అనేది ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్, అండ్ విచ్ గవర్నమెంట్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ భారత్ స్టేజ్ నామ్స్ ఇన్ ఇండియా? ఇండియాలో చాలా ఉన్నాయి, మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయి, అండ్ అదర్ లైక్ కంట్రోలింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాటిలో ఏది కంట్రోల్ చేస్తుంది అనేది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఈక్వివలెంట్ ఆఫ్ భారత్ స్టేజ్ నామ్స్? ఎక్కడి నుంచి తీసుకున్నది? క్యోటో ప్రోటోకాల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి ఎమిషన్ స్టాండర్డ్స్ ఇవి, లేకపోతే ఏషియన్, లేకపోతే యూరో ఎమిషన్ స్టాండర్డ్స్ అనేది చూడండి ఒకసారి. అండ్ ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారనేది మనం చూసాం, మీకు తెలుసు కాబట్టి. అండ్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ భారత్ స్టేజ్ 4కి అండ్ భారత్ స్టేజ్ 6కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ భారత్ స్టేజ్ 6లో చూసినట్లయితే మ్యాండేట్స్ రిడక్షన్ ఇన్ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇది మెయిన్. ఎందుకంటే మనం చూసాం కదా, అప్ టు 70% వరకు NOx-ని తగ్గిస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వై వాజ్ భారత్ స్టేజ్ 5 స్కిప్డ్ ఇన్ ఇండియా? ఎందుకు మనం స్కిప్ చేయాల్సి వచ్చింది? అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం సల్ఫర్ కంటెంట్ అలౌడ్ ఇన్ భారత్ 6 కాంప్లైంట్ ఫ్యూయల్లో ఉన్నటువంటి దాంట్లో చూస్తే ఎంతవరకు అలౌ చేస్తున్నారంటే జస్ట్ ఓన్లీ 10 ppm, 10 parts per million వరకే మనకి సల్ఫర్ ఉండడానికి పర్మిషన్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ ప్రైమరీలీ రిక్వైర్డ్ ఇన్ డీజిల్ ఇంజన్స్ టు మీట్ భారత్ స్టేజ్ 6 నామ్స్? ఏ టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఉంది అని అంటున్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ అది ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ ఒకటి, సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ ఒకటి, అండ్ డీజిల్ పార్టికులేట్ ఫిల్టర్ ఒకటి. సో దీంట్లో కానీ చూసినట్లయితే ఒకసారి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది మనకి. ఆప్షన్ 4 బోత్ B అండ్ C తీసుకోండి. సో ఇక్కడ Bలో ఏం చెప్తున్నారంటే సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ SCR ఒకటి అండ్ DPF ఒకటి, ఇవి రెండింటికి మేజర్ ప్రయారిటీ ఉంది. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ ఆఫ్ భారత్ స్టేజ్ 6 నామ్స్ ఇన్ రెడ్యూసింగ్ వెహికులర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడంలో ఇక్కడ ఏంటి BS6 ప్రయారిటీ అండ్ యూస్ బెనిఫిట్? ఆ కాంటెక్స్లో అడిగినప్పుడు ఇక్కడ చూడండి, రిడక్షన్, పర్టికులర్ మ్యాటర్ రిడక్షన్. ఇక్కడ ఇందాక NOx చూసాం, NOx అప్ టు 70%, అండ్ బట్ పర్టికులర్ మ్యాటర్ చూసేసరికి 80%. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ భారత్ స్టేజ్ 6 కాంప్లైన్స్ బెనిఫిట్ పబ్లిక్ హెల్త్కి ఏ విధంగా అది బెనిఫిషియల్గా ఉంటుంది అంటున్నారు. 6 ఫ్యూయల్కి 4 ఫ్యూయల్కి, ఎస్ ఫ్యూయల్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేస్తాం కాబట్టి ఇంధనాన్ని కూడా, అందులో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సల్ఫర్ కంటెంట్ ఎంత చూసాం కదా, 10 ppm వరకు తగ్గించబడుతుంది కాబట్టి అదే ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ టార్గెటెడ్ బై భారత్ స్టేజ్ ఎమిషన్ నామ్స్? ఏ గ్యాసెస్ ఇక్కడ టార్గెట్ చేయట్లేదు అనేది కూడా ఒకసారి చూడండి. ఏది అని అంటే ఇక్కడ చూడండి, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవన్నీ టార్గెట్ అవుతున్నాయి ఎందుకంటే వీటన్ని కంట్రోల్ చేస్తున్నాం. బట్ వెన్ కమ్ టు దిస్ సల్ఫర్ ఆక్సైడ్స్ తీసుకుంటే వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ సల్ఫర్ ఆక్సైడ్స్ హియర్. సో ద ఆన్సర్ ఈస్ D హియర్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో పబ్లిక్ సర్వీస్ అకాడమీ అనే ఛానల్లో ఉన్నాయి. ఒకసారి గో అండ్ విజిట్ అండ్ ట్రై టు అటెండ్ దీస్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేస్తాం కాబట్టి ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో త్రూ అవర్ ఛానల్ అండ్ యూ కెన్ స్కాన్ దిస్ QR code అండ్ యూ విల్ బి గైడెడ్. అండ్ ఇక్కడ ఇలాగే కొన్ని రోజుకు ఒక టాపిక్లో ఫ్రీగా టెస్ట్ సిరీస్ అండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. And if you have any comments, please leave it in the comment section and share with your friends. If you like it,